అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చాలా సీరియస్ గా ముందుకెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. లొంగిపోండి లేకపోతే కగార్ కి బలైపోవాల్సిందే అంటున్నారు. ఈ నెల 28 నుంచి కూడా 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్ లో ప్రధాని మోదీ పర్యటిస్తారు. రాయ్పూర్ లో ప్రధాని మోదీ అమిత్ షా పర్యటన ఉండబోతోంది. ఈ నెల 28 నుంచి 30 వరకు ఆల్ ఇండియా డీజీపీల సమావేశం జరుగుతుంది. మావోయిస్టుల ఏరివేత, ఆపరేషన్ కగార్, టెర్రరిస్టు దాడుల ఎజెండాగా ఈ మీటింగ్ జరగబోతోంది. 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్ లోనే ప్రధాని మోదీ, అమిత్ షా ఉంటారు. తెలంగాణ నుంచి డీజీపీ శివధర్ రెడ్డి, ఏసీబీ డీజీ చారు సిన్హా, ఏపీ నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా హాజరవుతారు. ఆల్ ఇండియా డీజీపీల సదస్సులోపై తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ప్రధాని ఛత్తీస్గఢ్ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ఈ నెల 28వ తేదీన ఆల్ ఇండియా ఐజీడీజీల కాన్ఫరెన్స్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో జరగనుంది. 3 రోజుల పాటు 28th మధ్యాహ్నం 2 గంటల నుంచి 30th మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్ లోనే ప్రైమ్ మినిస్టర్ మోడీ, అమిత్ షాతో పాటుగా అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల సమావేశం జరగనుంది. అయితే ఆ లోపే తెలంగాణకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే హిట్మాన్ ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులు లొంగుబాటు జరగడం, కీలక నేతలంతా కూడా ఎన్కౌంటర్ లో చనిపోయిన నేపథ్యంలో ఇక మిగిలి ఉన్నటువంటి సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి తెలంగాణ నేతలంతా కూడా తెలంగాణ డీజీపీ శివధర్ ముందు 2 రోజుల్లో లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మల్లా రాజిరెడ్డితో పాటుగా ఆజాద్, దామోదర్ లాంటి నేతలు చివరి దశలో, అంటే ఆపరేషన్ కగార్ కి 2020 మార్చ్ 31 వరకు కూడా 26 మార్చ్ 30 వరకు టైం ఉన్నప్పటికీ కూడా ఆలోపే లొంగిబాటు పూర్తి స్థాయిలో చేయాలన్నది తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే 3 కేంద్ర కమిటీ సభ్యులు మరొక రేపు కానీ ఎల్లుండి కానీ మీడియా ముందుకు డీజీపీ ప్రవేశపెట్టినారు. 3 కూడా ఎల్లుండి లోపు లొంగిపోయే చూపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. డీజీపీల కాన్ఫరెన్స్ లోపే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా చేయాలన్నది తెలంగాణ పోలీసుల ఆలోచన. రైట్ విజయ్.